హలో ఎవ్రీవన్, మనం ఈ డెఫినిషన్ ఆఫ్ అకౌంటింగ్ చూసాం కదా. ఇప్పుడు మనం ప్రిన్సిపల్స్ చూద్దాం. కొన్ని ప్రిన్సిపల్స్ ఏమున్నాయి మనకి, కీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనమాట. మనం కీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ చూసేసరికి కీ అకౌంటింగ్ నేను ABCING అని రాసిన అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏమేమి ఉన్నాయి మనకి చూస్తే, ఫస్ట్ ఎక్రూవల్ బేసిస్ అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఇదేంటి ఎక్రూవల్ బేసిస్ అంటే, మనం ఏదైనా సరే రికగ్నైజ్ చేస్తాం ఫస్ట్ ఇన్కర్ అయిందా లేదా. క్యాష్ ఫ్లో అనేది మనకి మెయిన్ కాదు. అంటే క్యాష్ వచ్చిందా వెళ్ళిందా, క్యాష్ ఇన్ఫ్లో అయ్యిందా లేదంటే అవుట్ఫ్లో అయ్యిందా అన్నది సెకండరీ. ముందు ట్రాన్సాక్షన్ హ్యాపెన్ అయ్యిందా లేదా. ట్రాన్సాక్షన్ హ్యాపెన్ అయ్యిందనుకోండి, ఇమీడియట్గా మనం రికగ్నైజ్ చేస్తాం అనమాట. సో ఈ కాన్సెప్ట్ పేరు ఏంటంటే ఎక్రూవల్ బేసిస్ ఆఫ్ కాన్సెప్ట్ అనమాట. ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ అకౌంటింగ్. సెకండ్ వచ్చేసి మనకి కన్జర్వేటిజం అంటే ఏంటంటే, ఒక్క నిమిషం, కన్జర్వేటిజం అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైనా సరే మనకి ఎక్స్పెన్సెస్ కానీ లయబిలిటీస్ కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే ఎక్స్పెన్సెస్ కానీ లేదా లయబిలిటీస్ కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం రికార్డ్ చేయాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే అవి అవ్వగానే ముందు రికార్డ్ చేసుకోవాలి. ఓకే, అలా కాకుండా ఇన్కమ్స్ని అసెట్స్ ఉన్నాయి కదా, అవి ఏం చేయాలి అంటే అవి హ్యాపెన్ అయితేనే, అది అవ్వితేనే, అంటే ఇది అవుతుందేమో అని డౌట్ ఉన్నప్పుడు ఇది రికగ్నైజ్ చేయొచ్చు. ఎక్స్పెన్సెస్ లయబిలిటీస్ అయ్యింది అంటేనే ఇన్కమ్ అసెట్స్ అనేది రికగ్నైజ్ చేయాలి. అవుతుందేమో అంటే ఇన్కమ్ వస్తుందేమో లేదంటే అసెట్ క్రియేట్ అవుతుందేమో అని డౌట్లో ఉన్నామనుకోండి, ఆ కంటింజెంట్ అసెట్ కానీ కంటింజెంట్ ఇన్కమ్ని కానీ మనం రికార్డ్ చేయకూడదు అనమాట. ఓకే, ఇదొకటి. ఇది కన్జర్వేటిజం చెప్తుంది. ఇది ఎందుకంటే, ఇప్పుడు ఆప్టిమిజం పెసిమిజం అని రెండు ఉన్నాయి కదా. ఆప్టిమిజం అంటే ఏంటి, అంత మంచి ఇంకా 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 ఎక్కువ వస్తుంది, మంచిగా వస్తుంది అని ఆలోచించడం. అలా ఆలోచించడాన్ని ఈ ప్రాఫిట్ అలా ఆలోచించి మనం ఇలా చూపించేసాం అనుకోండి, ఇన్కమ్ ఇప్పుడు మనకి ఇంకా రాలేదు. యాక్చువల్గా ఒక 10 కోట్లు వస్తుంది అనుకుంటున్నాం, 10 crore ఇన్కమ్ వస్తుంది అనుకుంటున్నాం, ఇంకా వస్తుంది అనుకుని మనం P&Lలో చూపిస్తాం అనుకోండి, ఈ 10 కోట్ల మేరకు మనకు ప్రాఫిట్ పెరిగిపోయింది కదా. సో ప్రాఫిట్ పెరిగిపోయిందంటే అది మనకి ఒరిజినల్ ప్రాఫిటా కాదు, కాబట్టి ఇది రాంగ్ ఇంప్రెషన్ ఇస్తుంది అనమాట. సో అందుకని మనం చూపించాం అనమాట. ఓకే, నెక్స్ట్ మూడో ప్రిన్సిపల్ వచ్చేసరికి కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీ అనేసరికి మనకి ఏంటంటే, ఇదేంటంటే మనకి మన అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కానీ లేదా మెథడ్స్ కానీ ఏదైతే ఫాలో అవుతామో, ఈ ఫాలో అయ్యే మెథడ్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ కన్సిస్టెంట్గా ఫాలో అవ్వాలి త్రూ అవుట్ ద పీరియడ్ అనమాట. కన్సిస్టెంట్గా దాన్ని ఫాలో అవుతూ ఉండాలి, మధ్యలో చేంజ్ చేసేయకూడదు. ఇది ఎందుకంటే కంపారబిలిటీ ఉంటుంది మనకి. ఇప్పుడు మనం Q1 ఉంది. Q1 అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, మన ఇండియా ప్రకారం తీసుకుంటే ఏప్రిల్ టు జూన్. అలాగే Q2 ఉంది, అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, జూలై టు సెప్టెంబర్. అలాగే Q3 అంటే క్వార్టర్ అనమాట. Q అంటే క్వార్టర్ 3 ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు, 3 months ఒక క్వార్టర్ కదా. అలాగే Q4 వచ్చేసరికి జనవరి నుంచి మార్చ్ వరకు. సో ఏప్రిల్ నుంచి మార్చ్కి 12 months కదా. సో ఎవ్రీ 3 months ఒక క్వార్టర్ అవుతుంది అనమాట. ఇప్పుడు కొన్ని కంపెనీస్, పబ్లిక్ కంపెనీస్ ఏంటంటే ఎవ్రీ క్వార్టర్కి ఫైనాన్షియల్ ప్రిపేర్ చేస్తాయి. ఇప్పుడు ఈ మంత్ది ఈ 3 monthsతో కంపేర్ చేయాలంటే సేమ్ కన్సిస్టెన్సీ ఫాలో అవ్వాలి కదా. ఇప్పుడు ఒక చోటేమో ఒక రకంగా చేసి ఇంకో రకంగా ఇక్కడ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిసియేషన్ తీసుకుందాం. డిప్రిసియేషన్ అకౌంటింగ్ చెప్తాను, దాంట్లో మెథడ్స్ ఉంటాయి. అందులోని ఫస్ట్ క్వార్టర్ ఏమో మెథడ్ 1 ఫాలో అయ్యి, సెకండ్ క్వార్టర్ మెథడ్ 2 ఫాలో అయ్యాం. అప్పుడు ఎలా కంపేర్ చేస్తాం, అక్కడ వాల్యూ మారిపోద్ది, ఇక్కడ వాల్యూ మారిపోద్ది. సో కంపేర్ చేయడానికి అవ్వదు. సో కంపేర్ చేయాలంటే మనం ఫాలో అయ్యే మెథడ్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ కన్సిస్టెంట్గా ఉండాలి. అది ఆ ప్రిన్సిపల్ని ఏమంటామంటే కన్సిస్టెన్సీ అని చెప్తాం అన్నమాట, ఆ ప్రిన్సిపల్ని. ఓకే, ఇది కంపారిజన్కి బాగా యూజ్ అవుతుంది అన్నమాట. మనకి కంపారిజన్ చేసుకోవటానికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి కాస్ట్ ప్రిన్సిపల్ అనమాట. కాస్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే, మనకి ఏదైతే అసెట్స్ ఉంటాయో ఈ అసెట్స్ అన్నీ కూడా ఫస్ట్ మన పర్చేస్ కాస్ట్ ఎంతైతే ఉందో దానికి బుక్ చేసుకుంటాం. ఓకే, మనం ఎంత కాస్ట్ ఇన్కర్ అయ్యామో దానికి బుక్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చెప్తున్నాను, డీటెయిల్గా తర్వాత చూద్దాం.
ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా చూసుకోవాలి అనుకుంటే మార్కెట్లో ఒక అసెట్ ఉంది, ఆ అసెట్ మనకి 10 లక్షలు దొరుకుతుంది. ఓకే, కానీ మనం ఏం చేస్తాం, మనం బయట నుంచి ఎక్కడి నుంచో మనకు కొంటే మనకి 9 లక్షలకి వస్తుందన్నారని ఎవరు 9 లక్షలకి కొన్నాం. అంటే కాస్ట్ ఎంత అవుతుంది, మనకి 9 లక్షలు పెట్టి కొన్నాం. కానీ ఇది ఎక్కడ కొన్నాం, వేరే ఊర్లో అంటే వేరే సిటీలో, ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో కొన్నాం. అక్కడ నుంచి మళ్ళీ మనకి ఇక్కడ తెచ్చుకోవాలి కదా, తెచ్చుకోవడానికి ఖర్చు ఎంత అయింది, ఒక 50,000 ట్రాన్స్పోర్ట్ అయింది. తెచ్చిన తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేయాలి కదా, ఇన్స్టాల్ చేయడానికి ఎంత అవుతుంది, ఇది ట్రాన్స్పోర్ట్. ఇన్స్టాల్ చేయడానికి ఎంత అవుతుంది, ఒక 25,000 అవుతుంది. ఓకే, ఇలాగ అయితే ఇప్పుడు ఎంత అయింది టోటల్, 9,75,000. ఇది కాస్ట్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ అంటాం అనమాట. మనం ఖచ్చితంగా ఇలా కాస్ట్ బేస్ చేసుకునే మనం అకౌంట్ ఫర్ చేసుకోవాలి. ఇది వన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ అకౌంటింగ్. నెక్స్ట్ వచ్చి గోయింగ్ కన్సర్న్. గోయింగ్ కన్సర్న్ కూడా మనం నిన్న చూసాం. గోయింగ్ కన్సర్న్ అంటే ఏం చెప్పాను, మనకి ఏ కంపెనీ కూడా రేపు ఈ సంవత్సరంతో బిజినెస్ క్లోజ్ చేస్తాం, మనం క్లోజ్ సర్దుకుని వెళ్ళిపోదాం అని చెప్పి ఎవ్వరు బిజినెస్ చేయరు. ఫ్యూచర్ వరకు మనం చేద్దాం అని చెప్పి ఫ్యూచర్ మీద సర్టినిటీ ఉంటేనే వాళ్ళు కంటిన్యూ అవుతారనమాట. ఒకవేళ సర్టినిటీ లేదనుకోండి, ఫ్యూచర్లో క్లోజ్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఫాలో అవుతారు. ఈ అక్రూవల్ అకౌంటింగ్ బేసిస్ ఫాలో అవ్వరు అనమాట. క్యాష్ బేసిస్ అక్రూవల్ బేసిస్ అనేది ప్రీవియస్ లెక్చర్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి గోయింగ్ కన్సర్న్ తర్వాత మ్యాచింగ్ ప్రిన్సిపల్ అనమాట. నెక్స్ట్ వచ్చి కాన్సెప్ట్ నెంబర్ 6, మ్యాచింగ్ ప్రిన్సిపల్. మ్యాచింగ్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే, ఇక్కడ వచ్చేసరికి మనం ఏదైతే ఎక్స్పెండిచర్ బుక్ చేస్తున్నామో ఆ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టిన దానివల్ల వచ్చిన రెవెన్యూ ఏదైతే ఉందో మనకి ఇంకా డబ్బులు రాకపోయి ఉండొచ్చు, కానీ ఈ ఎక్స్పెండిచర్ దేనికోసం ఖర్చు పెట్టాం, ఏదో ఒక ఇన్కమ్ ఎర్న్ చేయడానికి ఖర్చు పెట్టి ఉంటాం. ఆ ఇన్కమ్ని ఎర్న్ చేస్తే ఇమీడియట్గా మనం బుక్స్లో రికగ్నైజ్ చేయాలి. ఓకే, అంటే ఇది హ్యాపెన్ అయితే ఇమీడియట్గా రికగ్నైజ్ చేస్తాం మనం. అంతేగాని ఇది ఇంకా మనకు డబ్బులు రాలేదు కదా, క్యాష్ రాలేదు కదా అని చెప్పి ఉంచకూడదు అనమాట. అది మ్యాచింగ్ ప్రిన్సిపల్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చి మెటీరియాలిటీ. మెటీరియాలిటీ ప్రిన్సిపల్కి వచ్చేసరికి ఇది ఏంటంటే, ఈ సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్ని ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తున్నామో, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో ఇదంతా సిగ్నిఫికెంట్ అంటే ఏం కాదు, ఇంపార్టెంట్ అని. ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఇదంతా కూడా డెసిషన్ మేకింగ్ని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే వాళ్ళ డెసిషన్ మేకింగ్ని ఎఫెక్ట్ చేసే ప్రతిదీ కూడా మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది మెటీరియాలిటీ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి రెవెన్యూ రికగ్నిషన్. రెవెన్యూ రికగ్నిషన్కి వచ్చేసరికి ఇది ఏంటిది, మనకి ఏదైతే మనం ఇందాక ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇక్కడ రెవెన్యూ ఎర్న్ చేస్తే మనం ఇమీడియట్గా బుక్ చేసుకోవాలని, అదే ఈ కాన్సెప్ట్ కూడా, దాన్ని రెవెన్యూ రికగ్నిషన్ అంటాం. నెక్స్ట్ వచ్చి రిలయబిలిటీ ఎప్పుడు ఉంటుంది మనకి, ట్రాన్సాక్షన్ ఖచ్చితంగా కూడా ప్రతి ట్రాన్సాక్షన్ మనం ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయితే ఎంట్రీ చేస్తామో ఆ ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా ఎవిడెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎవిడెన్స్ అంటే డాక్యుమెంట్ అనమాట. ప్రతి ఎక్స్పెండిచర్కి ప్రతి ఇన్కమ్కి ఖచ్చితంగా ఒక ప్రూఫ్ ఉండాలి. ఆ ప్రూఫ్ని మనం డాక్యుమెంట్ అని పిలుస్తాం. అది ఉంటేనే, సపోర్టింగ్ డాక్యుమెంట్ ఉంటేనే మనం ట్రాన్సాక్షన్ అకౌంట్ ఫర్ చేయాలి. ఆ కాన్సెప్ట్ని ఏమంటాం, రిలయబిలిటీ అంటాం. నెక్స్ట్ వచ్చి టైం పీరియడ్. మీకు చెప్పాను కదా, ఒక కంపెనీ క్వార్టర్లీ కూడా చేస్తారని. అలాగా అది కంపెనీ టు చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే అది లీగల్ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. ఆ కాన్సెప్ట్ని ఏమంటామంటే టైం పీరియడ్. ఆ టైం పీరియడ్ని బేస్ చేసుకుని మనం క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ, అంటే ఇయర్కి 2 సార్లు అనమాట, హాఫ్ ఇయర్లీ కానీ లేదా ఇయర్లీ కానీ, అలాగే మన అకౌంట్స్ అనేది చేసుకుంటాం. మంత్లీ కూడా చేసేటోళ్ళు ఉంటారు, మంత్లీ బుక్స్ క్లోజ్ చేసుకునే కూడా ఉంటారు, కంపెనీస్ ఉంటాయి, కొన్ని కంపెనీస్. ఓకే, ఇలాగ ఇవన్నీ చేస్తామన్నమాట. మీకు ఇవన్నీ ఫాలోఅప్ చేస్తే మనకు వచ్చే ఫైనల్గా రిజల్ట్ ఏంటి, మీకు ఆల్రెడీ బేసిక్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఫస్ట్లో చెప్పాను. ఏంటి, సింపుల్ ఆల్రెడీ చెప్పాను, అసెట్స్ ఈక్వల్ టు ఈక్విటీ ఆర్ షేర్ హోల్డర్స్ ఫండ్స్ ప్లస్ లయబిలిటీ. ఓకే, ఇది బేసిక్ అకౌంటింగ్ ఈక్వేషన్ అనమాట. దీన్ని ఫాలోఅప్ చేసుకుంటేనే మనం ఇప్పుడు దాకా చేసాం.
నెక్స్ట్ క్లాస్లో మనం ఒక కాంప్రహెన్సివ్ సమ్ ఒకటి చూద్దాం. డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత అప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు. ఈ ప్రస్తుతానికి ఈ కాన్సెప్ట్స్లో ఏదైతే ఇప్పుడు మనం చూసామో ఈ 2 క్లాసెస్లో వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్ చూసాం. అందులో అది ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ అని చూసాం. అందులో 4 స్టేజెస్ చూసాం. రికార్డింగ్, సమరైజింగ్, అనలైజింగ్ అండ్ రిపోర్టింగ్. రికార్డింగ్ అనేసరికి జర్నల్ ఎంట్రీస్, సమరైజింగ్ అనేసరికి లెడ్జర్స్, అనలైజింగ్ అనేసరికి ట్రయల్ బ్యాలెన్స్, రిపోర్టింగ్ అనేసరికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎందుకు ప్రిపేర్ చేస్తామంటే యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటిని యూస్ చేసుకుని డెసిషన్స్ తీసుకుంటారని చెప్పేసి మనం ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేస్తాం. ఇది మెయిన్ రీజన్. నెక్స్ట్ వచ్చేసరికి కీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ వచ్చేసరికి అక్రూవల్ కాన్సెప్ట్ ఒకటి చెప్పాం. అంటే ఏంటంటే వితౌట్ క్యాష్, అంటే ఇప్పుడు క్యాష్ వస్తుందా పోతుందా అనేది సెకండరీ, ట్రాన్సాక్షన్ జరిగిందా లేదా అన్నది ప్రైమరీ. ట్రాన్సాక్షన్ జరిగితే మన అకౌంట్స్లో బుక్స్లో అకౌంట్ చేస్తామన్నమాట. అది ఈ కాన్సెప్ట్. నెక్స్ట్ కన్జర్వేటిజం అంటే ఇది ఏంటంటే ఆప్టిమిజం ఏదైతే ఉందో ఆప్టిమిజాన్ని తగ్గిస్తుంది. అంటే ఇన్కమ్స్ అండ్ అసెట్స్ ఉన్నాయనుకోండి, అవి నిజంగా జరిగితేనే మనం బుక్స్లో ఎంట్రీ చేస్తాం, జరగకపోతే ఎంట్రీ చెయ్యం. కానీ ఎక్స్పెన్సెస్, లయబిలిటీస్ అలా కాదు, జరుగుతుందేమో అని డౌట్ ఉన్నా సరే ఖచ్చితంగా చేస్తాం. కానీ దానికంటూ కొన్ని ఉంటాయి, దాని ప్రకారం చేస్తాం. అంటే అది మేనేజ్మెంట్ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ వచ్చి కన్సిస్టెన్సీ అనేది మనం అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కానీ మెథడ్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్పానంటే ఇక్కడ డిప్రిషియేషన్ చెప్పాను, అవన్నీ కూడా మనం కన్సిస్టెంట్గా ఒకటే ఫాలో అవ్వాలి త్రూ అవుట్ ద పీరియడ్. సో మనం కంపేర్ చేయగలుగుతాం. ఏదన్నా 2 పీరియడ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మనం కంపేర్ చేయాలనుకుంటే మనం అలా కంపేర్ చేసుకోవడం కుదురుతుంది అనమాట. నెక్స్ట్ కాస్ట్ ప్రిన్సిపల్. మన అసెట్ ఏదైనా పర్చేస్ చేసేటప్పుడు ఇండివిజువల్ కాస్ట్ని బేస్ చేసుకుని మనం అకౌంట్ ఫర్ చేసుకుంటాం. టోటల్ కాస్ట్ అనేది మనం అకౌంట్ ఫర్ చేసుకుంటాం. అంటే కాస్ట్ బేసిస్లో మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో అంతకు మనం బుక్ చేసుకోం. మనం ఎంత ఇన్కర్ అయ్యాం ఖర్చు, కొన్నిసార్లు మార్కెట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఇన్కర్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉంది 19,75,000 అయింది. ఇంకోటి ఏదో సడన్గా మనం బుక్ చేసేటప్పుడు ఏదో చిన్న పాయింట్, ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏదో చిన్నది పోయింది, దానివల్ల ఇంకొక 50,000 ఖర్చు అయింది మనకి. ఎగ్జాంపుల్ ఖర్చు అయితే ఎంత అవుతుంది? 10,25,000 అవుతుంది. అక్కడ 10,25,000 అవుతుందంటే మన కాస్ట్ ఎంత, మన అసెట్ వాల్యూ ఎంత? 10,25,000. ఎంతైనా కావచ్చు, మార్కెట్ వాల్యూ తీసుకోకూడదు. మనం ఎప్పుడు కూడా మనం ఎంతైతే ఖర్చు పెట్టామో ఆ ఖర్చుని బేస్ చేసుకుని, ఖర్చు ఎంతైతే ఇన్కర్ అయ్యామో దాన్ని బేస్ చేసుకుని అకౌంట్ ఫర్ చేసుకోవాలి అసెట్స్ అనేవి. అది కాస్ట్ ప్రిన్సిపల్. నెక్స్ట్ గోయింగ్ కన్సర్న్ అంటే మనం ఫ్యూచర్లో కంటిన్యూ అవుతామనే ఆలోచనతో ఎవరైనా బిజినెస్ చేస్తారు. ఈ రోజుతో అయిపోతుంది, ఫ్యూచర్ ఉండదు అనుకుంటే మనం క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఫాలో అవ్వాలి. అది వేరే అనమాట. నెక్స్ట్ మ్యాచింగ్ ప్రిన్సిపల్. మనం ఏదైనా ఎక్స్పెండిచర్ బుక్ చేసాం బుక్స్లో, దాని రిలేటెడ్గా ఎందుకు ఇప్పుడు ఏదైనా ఖర్చు పెట్టామంటే సరదాగా ఖర్చు పెట్టాం, మనం దాని నుంచి ఏదైనా సంపాదించడానికి బిజినెస్, పర్టికులర్లీ బిజినెస్ వాళ్ళు ఏదైనా ఖర్చు పెట్టారు అంటే ఖచ్చితంగా దాని నుంచి ఏదో ఒక రెవెన్యూ తీసుకోవడానికి మాత్రమే వాళ్ళు ఖర్చు పెడతారు. సో దాన్ని మ్యాచింగ్ చేయడానికి మనం ఆ రెవెన్యూ ఏదైతే ఎర్న్ అవుతామో, రెవెన్యూ అంటే ఫ్యూచర్లో ఎప్పుడో వస్తుంది, ఇప్పుడు ఏం అవ్వలేదంటే చేయకూడదు. కానీ సేల్ చేసాం, డబ్బులు రాలేదు, అలాంటప్పుడు ఆ రెవెన్యూ రికగ్నైజ్ చేయాలి. దాన్ని రెవెన్యూ రికగ్నిషన్ ప్రిన్సిపల్ కూడా అంటాం అనమాట. నెక్స్ట్ మెటీరియాలిటీ వచ్చేసరికి ఏంటి, ఏదైనా ఇన్ఫర్మేషన్ అది సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్ అంటాం మనం. సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అంటే మనం ప్రొవైడ్ చేసేది ఏదైనా సరే అది మన డెసిషన్ తక్కువ కావచ్చు, కానీ అది మనం ఎవరిని దృష్టిలో పెట్టుకుని చేయాలి అంటే కంపెనీ యాజ్ ఏ హోల్. అంటే కంపెనీ యాజ్ ఏ హోల్ అంటే మీకు అందరూ యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్ అందరూ వస్తారనమాట. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మనం మెటీరియాలిటీ అనేది డిసైడ్ అవ్వాలి. ప్రతి ఇన్ఫర్మేషన్ మనం రికగ్నైజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ రిలయబిలిటీ అనేది ఎప్పుడు వస్తుంది? రిలయబిలిటీ అంటే నమ్మకం. ఎప్పుడు వస్తుంది? ఒక ట్రాన్సాక్షన్ మీద నమ్మకం ఎప్పుడు వస్తుంది? ఆ ట్రాన్సాక్షన్కి ఎవిడెన్స్ ఉంటే వస్తుంది. ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా ఒక డాక్యుమెంట్ అనేది ఉంటుంది. మన డాక్యుమెంటేషన్ అనేది కంపల్సరీ చేయాలి. అకౌంటింగ్లో డాక్యుమెంటేషన్ అనేది పక్కాగా ఉండాలన్నమాట. నెక్స్ట్ టైం పీరియడ్ వచ్చేసరికి కొంతమంది మంత్లీ చేస్తారు, క్వార్టర్లీ చేస్తారు, హాఫ్ ఇయర్లీ చేస్తారు, ఇయర్లీ చేస్తారు. అంటే ఎలానే చేసుకోవచ్చు. ఫైనల్గా మనకు బేసిక్ అకౌంటింగ్ ఈక్వేషన్ ఏంటి? అసెట్స్ ఈక్వల్ టు ఈక్విటీ అండ్ ఈక్విటీ ఆర్ షేర్ హోల్డర్ ఫండ్స్ ఏదైనా కావచ్చు ప్లస్ లయబిలిటీస్. అంటే ఇది బ్యాలెన్స్ షీట్ అన్నమాట. సింపుల్గా బ్యాలెన్స్ షీట్ వేసుకుంటే ఇటు సైడ్ ఏముంటాయి? ఈక్విటీ ఉంటుంది, అది షేర్ హోల్డర్స్ ఫండ్స్ అంటాం దాన్ని. అలాగే లయబిలిటీస్ ఉంటుంది. అలాగే ఇటుపక్క ఏముంటాయి? అసెట్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఈ 2 టోటల్ అయిపోతాయి అన్నమాట. టోటలీ మనకి ఈ 2 కూడా ఎప్పుడు మ్యాచ్ అవుతాయి, ఎప్పుడు కూడా మనకి మిస్ మ్యాచ్ అవ్వకూడదు. ఇదే డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ ఆఫ్ సిస్టమ్ అనమాట. ఇదే ఈ ఈక్వేషన్కి మెయిన్ థింగ్. ఎనీ డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.